హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగానే ఎన్నికల ఫలితాలు వెలువడబోతున్నాయి. ఏ విధంగా, ఎలా అనే విషయాన్ని ఈ వీడియోలో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్లో ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో భారీ ఎత్తున జరిగిన పోలింగ్ అన్ని రాజకీయ పార్టీలను ఆశలు రేపుతోంది. దీంతో భారీ ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చిన ఓటర్లు తమకే అండగా నిలిచారని ప్రతి రాజకీయ పార్టీ చెప్పుకుంటోంది. అయితే వాస్తవం మాత్రం జూన్ 4న జరిగే ఓట్ల లెక్కింపుల్లో ఎలాగో తెలియపోనుంది. అయితే అంతకు ముందే ఎన్నికల ఫలితాలు ఎటువైపు ఉన్నాయన్న దానిపై కీలక సంకేతాలు వెలువడ్డాయి. రాష్ట్రంలో పోలింగ్ కేంద్రాల్లో జరిగిన సాధారణ ఓటింగ్తో పాటు ఉద్యోగులు వేసిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కూడా కలిపి లెక్కిస్తారు. అయితే ఇందులోనూ ఈసారి భారీ ఎత్తున ఓట్లు పోలయ్యాయి. గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి పోస్టల్ బ్యాలెట్ ద్వారా దాదాపు 5.4 లక్షల ఓట్లు నమోదయ్యాయి. ఇవన్నీ ప్రభుత్వాన్ని నడిపే ఉద్యోగులవే. అంతేకాదు, రేపు ఎన్నికల ఫలితాన్ని ముందస్తుగానే డిసైడ్ చేసేవిగా భావిస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ భారీగా జరగడాన్ని అధికారంలో ఉన్న ప్రభుత్వాలకు వ్యతిరేకంగా జరిగిన ఓటింగ్గానే పరిగణిస్తారు. అంతేకాదు, ఉద్యోగుల ఆగ్రహం ఎక్కువగా ఉండే భారీ స్థాయిలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జరుగుతుందని భావిస్తారు. ఈ లెక్కను చూస్తే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు భారీగా నమోదవడంతో అధికార వైసీపీలో కలవరం రేగుతోంది. దేశంలోనే రికార్డు స్థాయిలో జరిగిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అధికార పార్టీకి వ్యతిరేకంగానే జరిగిందని రాజకీయ పక్షాలు చెప్పుకుంటున్నాయి. దీంతో ఇప్పుడు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో వచ్చిన 5.4 లక్షల పోస్టల్ బ్యాలెట్ల ఓట్లను లెక్కించేందుకు ఆయా జిల్లాల్లో ఎన్ని టేబుల్స్ వేయించాలనే అంశంపై ఈసీ నిర్ణయం కీలకంగా మారింది. రాష్ట్రంలో అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో 38,865 పోస్టల్ బ్యాలెట్లు నమోదయ్యాయి. ఆ తర్వాత స్థానంలో నంద్యాల జిల్లాలో 25,283 పోస్టల్ బ్యాలెట్లు వచ్చాయి. మూడో స్థానంలో కడప జిల్లాలో 24,918 పోస్టల్ బ్యాలెట్లు వచ్చాయి. రాష్ట్రంలో అత్యల్పంగా నరసాపురంలో 15,320 పోస్టల్ బ్యాలెట్లు వచ్చాయి. ఇప్పటికే పోలైన పోస్టల్ బ్యాలెట్ల వివరాలు రావడంతో ఆయా జిల్లాల్లో ఎన్ని టేబుల్స్ వేయాలన్న దానిపై చర్చ జరుగుతోంది. ఒక్కో టేబుల్లో ఎన్ని పోస్టల్ బ్యాలెట్లు లెక్కించాలనే అంశంపై రిటర్నింగ్ అధికారులకు కేంద్ర ఎన్నికల కమిషన్ సమాచారం పంపింది. పోస్టల్ బ్యాలెట్ వెనుక రిటర్నింగ్ అధికారి సీల్, సంతకం లేని వాటిని కూడా పరిగణలోకి తీసుకోవాలని విపక్ష టీడీపీ ఈసీని కోరుతోంది. దీనికి రాష్ట్ర సీఈఓ ముఖేష్ కుమార్ మీనా మౌఖికంగా అంగీకరించారు. కానీ టీడీపీ రాతపూర్వకంగా ఆదేశాలు కోరుతోంది. డిక్లరేషన్పై గెజిటెడ్ ఆఫీసర్ సంతకం చేసిన సీల్ లేకపోయినా పరిగణలోకి తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేస్తుంది. రిటర్నింగ్ అధికారి పాస్ మెయిల్ గెజిటెడ్ ఆఫీసర్ సంతకం బాధ్యత ఎన్నికల కమిషన్దే అని చెబుతోంది.